గతంతో పోల్చుకుంటే మారారు. ఇంకా మారాల్సింది చాలా ఉంది. గతంలో సంక్షేమం అంటే తెలుగుదేశం పేరు ఎప్పుడు కూడా జనం అనుకోరు. వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో కట్టర్ కార్యకర్తలు ఏమన్నా ఫీల్ అవ్వాల్సిందే తప్పించి సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ వస్తే సంక్షేమం అనేటటువంటిది పెద్దగా అనుకోరు జనం. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ వెల్ఫేర్ ఉంటుంది అక్కడ. అంటే రాజకీయ పార్టీలకు అనుగుణంగా సంక్షేమం ఉంటుంది తప్పించి నాన్ పొలిటికల్గా ఉండదు. అంటే అందరికీ సమంగా ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఉండదు. గతంలో 2014-19లో చూసినా అంతకుముందు చూసినా కూడా ఉంటుంది. అయితే ఈ దఫా మాత్రం రూటు మార్చారు. చాలా వరకు సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేటటువంటి క్రమంలో ఒక రెండింటిని పక్కన పెట్టేశారు. మిగతా వాటన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమైనటువంటి 3 మాత్రమే పక్కన పెట్టారు. అది ప్రతి మహిళకి 1500, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు, 50 ఏళ్ల వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ 4000 రూపాయలు. ఈ 3 పక్కన పెట్టారు. ఈ 3 వాస్తవంగా చెప్పాలంటే అతిపెద్దవైనటువంటిది, ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయ్యేవి. మిగతా వాటిట్లో బీసీలకు సంబంధించిన పథకాల్లో మాత్రం చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారు. నాయి బ్రాహ్మణులకి కరెంట్ 200 యూనిట్లు ఇవ్వడం కావచ్చును, ఉచితం కావచ్చును. అట్లాగే కళ్ళు గీత కార్మికులకి ఏదైతే 10% మద్యం దుకాణాలు కానీ 10% బార్లు కానీ కేటాయించడం కావచ్చు.